వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు హనుమాన్కి సంబంధించిన అప్డేట్ ఒకటి తీసుకొచ్చాను. అదేంటో కాదు, మన ఎంతో సూపర్ డూపర్ హిట్ అయినటువంటి జై హనుమాన్ షూటింగ్ అంట ప్రారంభమవుతుంది. ఆంజనేయుడి జన్మస్థలంలో జై హనుమాన్ షూటింగ్ ఆరంభం. కాంతారా రిషబ్ శెట్టికి రోల్. మచ్ అవైటెడ్ మూవీ జై హనుమాన్ 2024 సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్గా నిలిచిన హనుమాన్కు సీక్వెల్ ఇది. 2025 సంక్రాంతికి విడుదల అవుతుందని అప్పట్లో దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రామిస్ చేశాడు, కానీ అది సాధ్యపడలేదు. ఇప్పటి వరకు కూడా సినిమా చిత్రీకరణే ప్రారంభం కాలేదు. ఇప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. అత్యంత కీలకమైన హనుమాన్ పాత్రలో ఎవరిని తీసుకోవాలనే విషయం మీదే కొంత జాప్యం జరిగిందనేది బహిరంగ రహస్యమే. ఇప్పుడు తాజాగా సినిమా పట్టాలెక్కింది, సెట్స్ పైకి వచ్చింది. కొద్దిసేపటికి కిందటే కర్ణాటకలోని చారిత్రాత్మక పుణ్యక్షేత్రం హంపి సమీపంలోని అంజనాద్రి బెట్టపై షూటింగ్ ప్రారంభమైంది. పూజా కార్యక్రమాలలో క్లాప్స్ కొట్టారు. కాంతారా చాప్టర్ 1తో కన్నడ సినిమా సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిన నట దర్శకుడు రిషబ్ శెట్టి ఈ సినిమాలో హనుమంతుడి పాత్రను పోషిస్తున్నారు. రిషబ్ శెట్టి, ఆయన భార్య ప్రగతి శెట్టి, తేజ సజ్జా, దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమా ముహూర్తం షూటింగ్లో పాల్గొన్నారు. ఇప్పుడెప్పుడు అంటూ ఎదురు చూస్తున్న ఈ ప్యాన్ ఇండియా చిత్రం జై హనుమాన్కు వైభవంగా శ్రీకారం చుట్టారు. ఆంజనేయుడి జన్మస్థలమైన అంజనాద్రిలోనే ఈ సినిమా ప్రారంభించాలని నిర్ణయించారు. నేడు ముహూర్తంలోకి కీలక సన్నివేశాలను క్లాప్స్ కొట్టి చిత్రీకరణ ప్రారంభించారు. రిషబ్ శెట్టి ఈ సినిమా ముహూర్తానికి అంజనాద్రికి చేరుకోగానే అభిమానుల సంద్రం పోటెత్తింది. రిషబ్ దైవిక వ్యక్తిత్వం హనుమంతుడి పాత్రకు న్యాయం చేస్తాయని నమ్ముతున్నారు. ఈ ప్రారంభోత్సవానికి చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణులు, ప్రముఖులు హాజరై ఆంజనేయుడి ఆశీస్సులు అందుకున్నారు. ముహూర్త సమయంలో రిషబ్ శెట్టి చేసిన ప్రశాంతత, భక్తిభావం అందరి దృష్టిని ఆకర్షించాయి. ప్రశాంత్ వర్మ జై హనుమాన్ను అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలని యోచిస్తున్నారు. పౌరాణిక కథాంశాన్ని గ్రాఫిక్స్ సాంకేతికతతో రూపొందించుచున్నారు. హనుమంతుని శక్తిని, భక్తిని తెరపై అద్భుతంగా చూపించడమే లక్ష్యం. ఈ చిత్రం భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెబుతుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ భారీ ప్రాజెక్టును నిర్మిస్తోంది. గౌరహర సంగీత అందిస్తున్నారు. రానా దగ్గుపాటి కీలక పాత్రలో నటిస్తారనే వార్తలు ఉన్నప్పటికీ దీనిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటనలు వెలువడలేదు. షూటింగ్ వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. మనకందరికీ తెలుసు హనుమాన్ మూవీ ఎంత హిట్ అయిందో. ఇప్పుడు జై హనుమాన్ సీక్వెల్గా వస్తుంది. అది ఇంకా ఎంత భారీ అంచనాలతో వస్తుందో, ఇంకా అది ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంకా హిట్ అయితే పొందాలని చెప్పేసి మనమైతే కోరుకుందాం. ఇంకా ఎప్పుడెప్పుడు ఆ షూటింగ్ స్టార్ట్ అవుతుందా, ఎప్పుడు ఆ మూవీ రిలీజ్ అవుతుందా, ఎప్పుడు ఆ ప్రేక్షకుల ముందుకు వస్తుందా, ఇంకా అందరిగా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. నేనైతే వెయిట్ చేస్తున్నా. ఇదండి ఈరోజు హనుమాన్ సంబంధించిన మూవీ అప్డేట్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు వస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్.